హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపైన, అలాగే జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులతో విస్తృతంగా సమావేశం అవుతూ ఉన్నారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన మార్పులపైన, అలాగే కొత్త వారికి ఇచ్చేటువంటి అవకాశాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా చర్చిస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఏపీకి సంబంధించి పవర్ ఛార్జీల అంశం పైన ఇటు ప్రతిపక్షం పోరాటానికి సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా ఇప్పుడు పవర్ ఛార్జీల పెంపు జరుగుతూ వస్తుంది. దీనివల్ల ప్రజల మీద భారీగా భారం పడబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి గట్టిగా పోరాడాలని చెప్పేసి వైసీపీ సన్నద్ధమవుతుంది. దీంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటన ముగిసినటువంటి నేపథ్యంలో ఏపీకి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి, అలాగే ఏపీకి రావాల్సినటువంటి అమరావతికి సంబంధించిన ప్యాకేజ్ సంబంధించి కూడా ఆయన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ అంశాలన్నిటిపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాము. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. ఫస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల పర్యటనకు సంబంధించి ఎలా చూస్తారు? ఆయన మళ్ళీ కేడర్ని యాక్టివ్ చేస్తూ నిన్న కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. ప్రజల్లో మాత్రము ఆ క్రేజ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి కేడర్ని ఎంత యాక్టివేట్ చేస్తాడో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీని బాగా యాక్టివేట్ చేస్తా ఉంది. ఓకే. అంటే వాళ్ళ చర్యలు, వాళ్ళ రాజకీయ తప్పిదాలు అన్ని కలిసి వస్తున్నాయి. మ్మ్. బేసిక్ గా పులివెందుల పర్యటన ఈ రోజుతో ముగుస్తుంది. అవును. బాగా విజయవంతమైనట్టుగానే చూడాలి. అయితే 2-3 కారణాలు. ఎప్పుడు పులివెందుల పోయినా విజయవంతం, ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం, ఆ నియోజకవర్గం మీద తిరుగులేని పట్టు వాళ్ళ కుటుంబానికి ఉంది. అయితే ఇక్కడ ఆ పర్యటనకి ఆసక్తి ఏంటంటే పండగ కావడం, కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వస్తారు. మామూలుగా అయితే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. మ్మ్. ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు చాలా చిన్న కొన్ని పండుగలు కదా ఉంటాయి. అవును. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు. అందరూ కలిసే సమయం. రెండో వైపు చెల్లికి తనకి మధ్య జరిగిన వివాదం, ఆస్తుల పంపకాల విషయంలో ఆమె చాలా అవును. దూరం వెళ్ళింది. తల్లి కూడా చెల్లి వైపే ఉందా, జగన్ వైపు లేదా అనే చర్చ నడిచింది. అవును. రెండో వైపు పులివెందులో జరిగినటువంటి సాగునీటి ఎన్నికల్లో అన్ని ఓడిపోయినారు, అన్ని వాళ్ళే గెలిచిపోయారు. ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారు. మ్మ్. కానీ అన్ని మైమరిపైచేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని కేడరు, మ్మ్. ప్రజలు అశేషంగా హాజరై మ్మ్. ఆ ఆయన్ని అభినందించారు, ఆయనతో మమేకమైనారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మ్మ్. ఇక్కడ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు 2 ఘటనల కారణంగా మరింత బలపడ్డాడు అనిపిస్తుంది. ఒకటి, ఓడిపోవడం ఎవరికైనా కష్టమే, కానీ ఓడిపోయిన తర్వాత పులివెందుల్లో ప్రజల్లో వచ్చిన చిన్న మార్పు ఏంటంటే మనోడు ఓడిపోయినాడే కదా, అది బాధ ఉంటుంది. ఎందుకంటే ఎంత కోపతాపాలున్నా ముఖ్యమంత్రి కదా అయితే. అవును. కానీ మనోడు ఓడిపోయినాడు, ఇంత ఘోరంగా ఓడిపోయినాడు అనే బాధతో మరింత యాక్టివ్ అయిపోయినారు. రెండో వైపు చెల్లి గారు ఇట్లా వ్యవహరించిన కారణంగా కుటుంబ సభ్యులు ఏంది ఇట్లా తయారయ్యారు, మనం ఈ టైంలో మనోడు ఒంటరి అయిపోయినాడు, అవును. మన వెనక మనోడు కూడా ఉండాలి అనేది కూడా పెరిగిపోతా ఉంది. మ్మ్. ఆ రకంగా ఈ 2 ఘటనలు జగన్ మరింత బలోపేతం చేసింది పులివెందులు అని చెప్పాలి. మ్మ్. అట్ ద సేమ్ టైం పులివెందుల నుంచి వస్తున్న వార్తలు చూసినప్పుడు చాలా సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కార్యకర్తలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళు ఏం కోరుకున్నారు? కోపం అంతా ఒకటే, బాధ అంతా ఒకటే. గెలిచిన 5 ఏళ్లలో మాకు మీకు గ్యాప్ వచ్చింది. అంటే డబ్బులు సంపాదించే వాళ్ళు, పదవులు ఆశించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళ సమస్య పెద్ద సమస్య కాదు, వాళ్ళు ఎప్పుడు ఉండే సమస్య. కానీ 99% ప్రజలు కార్యకర్తలు ఏం కోరుకుంటారంటే మేము రాజశేఖర రెడ్డి లాగా మిమ్మల్ని కలవాలి, మధ్యలో ఎవరు ఉండకూడదు, మాకు ఆ అవాంతరాలు లేని జగన్ మాకు కావాలి, అది లేదు, మిస్ అయింది 5 ఏళ్ళు అనేది చాలా గట్టిగా చెప్పినారు. మ్మ్. ఈ ఆటంకాలన్నీ పోవాలని కోరుకుంటున్నారు. జగన్ కూడా దానికి అనుగుణంగానే నేను ఉంటాను, నేనే డైరెక్ట్ గా మిమ్మల్ని మానిటరింగ్ చేస్తాను అనే వరకు రావడం అనేది ఖచ్చితంగా ఉంది. పులివెందుల్లో వాళ్ళు ఏ రోజు పట్టుకోల్పోలేదు, చాలా మంది పట్టుకోల్పోయారు అంటున్నారు. అవును. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఘోరంగా ఓడిపోయినారు, కడప జిల్లాలో ఓడిపోయినారు, చెల్లి కూడా ఉంది, వివేకానంద ఇన్ని ఉన్న 60,000 మెజారిటీతో గెలిచినాడు పులివెందుల్లో. అది చిన్న విషయం కాదు. రెండోది, పులివెందుల్లో ఎందుకు అంత పట్టుంది అంటే రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, అంతకుముందు రాజారెడ్డి గారు కానీ తిరుగులేని పట్టి సాధించడానికి అజమాయిషి కాదు, వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మనం ఒక ట్రస్ట్ పెట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురువు పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ తో విద్యా సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ మొత్తం వాళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా సాయం పొందినటువంటి కుటుంబం పులివెందులో ఉంది. అలాంటి బలమైనటువంటి పెనవేసుకున్న అనుబంధం ఇది భారతి గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆ ట్రస్ట్ చాలా అద్భుతంగా చేస్తారు. కొన్ని 100 మంది పనిచేస్తున్నారు, కొన్ని 100 యాక్టివిటీస్ రిగ్యులర్ చేస్తే ఎక్కడ చెప్పుకోరు వాళ్ళు. నిజానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టిందే వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవన్నీ ఆ రకంగా నడుస్తా ఉంది. రెండో వైపు
భారతి గారు వాళ్ళ ఫాదరు ఈసీ గంగిరెడ్డి గారు అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ద్వారా ఆ, ఆరోగ్య సాయం పొందని కుటుంబం ఉండదు. ఆ రకంగా పాపులర్ డాక్టర్లు వాళ్ళు. ఈ మధ్య కాలంలో అదనంగా యాడింగ్ ఏంటంటే ఈవి సతీష్ రెడ్డి గారు అవును. వైఎస్ కుటుంబాన్ని మొదటి నుంచి 30 ఏళ్ళుగా ఎదుర్కొన్న కుటుంబం. ఒక మండలంలో సతీష్ పట్టుంది రెడ్డి. ఆయనకి. అవును. కడప ఆయన జిల్లా యాడ్ రాయలసీమ అయిపోయాడు. మొత్తం పట్టుంటది ఆయనకి. ఆ, ఆయన యాడ్ అయిపోయినాడు ఇప్పుడు. ఉమ్, ఇంపార్టెంట్ పర్సన్. ఆ ఉమ్, రకంగా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బలోపేతమైనాడు తప్ప పులివెందులో బలహీనపడలేదు. ఖచ్చితంగా పులివెందుల నుంచి నేర్పిన ఆ పాఠాలని జగన్మోహన్ రెడ్డి గారు వీలైన త్వరగా ఇంప్లిమెంటేషన్ లోకి వెళితే ఖచ్చితంగా వైసీపీకి మళ్ళీ పూర్వభూమి రావడానికి దారి తీస్తుంది. కాబట్టి పులివెందుల కన్న తల్లి, కన్న ఊరు, కన్న ప్రాంతం అనేది చాలా నిజాలు, ముఖ్య కష్టాలు ఉన్నప్పుడు చెప్తా ఉంటుంది. ఉమ్, అది ఆయన వీలైనంత ఎక్కువ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే అది కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ లో. ఆ క్రిస్మస్ చర్చ్ లో జరిగిందంటే పిల్లలందరితో మాట్లాడు, ఆయన అవును. ఎక్కువ మంది ఇంటరాక్ట్ కావడానికి ఏదైతే గ్యాప్ వచ్చిందో ఇది నటన కాదు. ఎవరైనా ఓడిపోయినారు కాబట్టి జగన్ కలుస్తున్నాడు, ఆయన మెంటాలిటీ అది కాదు. ఆయన హార్ట్ఫుల్ గానే తను ఏదో జరిగింది జరగకూడదని అభిప్రాయానికి వచ్చినట్టున్నాడు. ఆ హార్ట్ఫుల్ గా వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్నారు. ప్రతి పర్యటనకి జనం పెరిగేట్టుగా ఉన్నారు, తగ్గట్లేదు. అవునవును. అది నిజాయితీగా ఆయనలో వచ్చిన మార్పుగా చూడండి. ఖచ్చితంగా ఇది వైసీపీకి మంచిగా జరుగుతుంది. ఓకే. ఇంకొక పాయింట్ ఇక్కడ కుటుంబానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే గతంలో షర్మిలకు సంబంధించి చాలా విభేదాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిని అందరూ ఒంటరి చేసేశారు, షర్మిలకే సపోర్ట్ చేశారు, అన్యాయం చేశారని చెప్పేసి పలు మీడియా సంస్థలు కావచ్చు, లేదంటే కొంతమంది పదే పదే మాట్లాడుతూ వచ్చారు. నిన్న ఈ కార్యక్రమానికి సంబంధించి చూసుకుంటే కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఈ కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డితో కలవటము, ఆ ఫోటోలు దిగటము, లేదంటే విజయమ్మ గారు చూసినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆప్యాయత కావచ్చు, ఏదైతే మీడియాలో వచ్చినటువంటి ఈ ప్రచారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటట్టుగా ఉన్నాయి. దాంతోపాటు షర్మిలకి సంబంధించినటువంటి గ్యాప్ను కూడా క్లియర్ చేసేలా ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా కుటుంబం అంతా ఒకటే అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు కనపడుతూ ఉంది కదా. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయ్యారు కుటుంబంలో అనేది తప్పుడు ప్రచారం. ఉమ్, ఇప్పుడు కాదు, షర్మిల గారి ఎపిసోడ్ లో కూడా షర్మిల గారు తప్ప ఇంకెవరు ఆ కుటుంబంతో లేరు, జగన్ గారితోనే ఉన్నారు. ఉమ్, కుటుంబం అంటే షర్మిల గారు, జగన్ గారు, విజయం మాత్రమే కాదు కదా, పెద్ద కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డిది కానీ, ఈసీ గంగిరెడ్డి గారు కానీ, బంధువులు, వీళ్ళందరిది పెద్ద కుటుంబం. ఉమ్, పదుల సంఖ్యలో అన్నదమ్ములు, అక్కజలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అనుకున్న ఒక 500 మందితో మీటింగ్ పెట్టచ్చు. పులివెందుల్లో వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అంటే విస్తృతమైన కుటుంబం అది. ఉమ్, కాబట్టి ఈ కుటుంబంలో షర్మిలత గారి విభేదాలు వచ్చినప్పుడు ఒక షర్మిల వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఒక లెటర్ రాసినటువంటి విజయమ్మ ఉమ్, తప్ప మిగతా అందరూ జగన్ తోనే ఉన్నారు. కాబట్టి జగన్ గారు ఈ ఎపిసోడ్ లో మరింత బలపడ్డాడు. ఉమ్, అంటే ఏంది మనోడిని ఒంటరి చేస్తున్నారు వీళ్ళు, తల్లి ఈ షర్మిల గారు అనవసరంగా దీన్ని వివాదం చేసి ఇంట్లో పరిష్కరించుకోని దాన్ని ఇదిలో పెట్టారు. సమస్య ఉండొచ్చు, జగన్ గారి తప్ప షర్మిల గారి తప్ప, దట్ ఈస్ అది పట్టించుకోరు ఎవరు. ఉమ్, మీరు ఇంట్లో తేల్చుకోవాల్సిన సమస్యని ఇద్దరు రాజకీయ నాయకులు బయట పెడితే మరింత బలహీన పడతాం కదా ఓడిపోయిన టైంలో, ఈ బాధ. ఉమ్, అదే టైంలో విజయమ్మ గారు లెటర్ రాయడం, ఇంత క్రిటికల్ టైంలో పోయి ఇంట్లో పోయి కొడుకుని తిట్టచ్చు, కొట్టచ్చు, మీకున్న చనువు మీకు ఉంటుంది, దాన్ని వదిలేసి ఆమె కూడా నేనే రాసి నా అవన్నీ కరెక్ట్ అని చెప్పి బహిరంగ ఆమె పేరుతో రావడం, ఉమ్, దాంతో బాధపడిపోయింది ఆ కుటుంబం. ఉమ్, ఓడిపోయినాం ఈ టైంలో. కాబట్టి ఈ రెండు ఘటనలతో ఉమ్, షర్మిల గారు లెటర్లు, ఉమ్, ప్రకటన ప్రకటనలు, విజయమ్మ గారి లేఖతో మరింత కుటుంబంలో బలపడ్డాడు జగన్, అవును. బలహీన పల్లా. అది నిన్న జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మనకు స్పష్టంగా ఉంది. విజయమ్మ గారు కూడా రావడం అనేది ఇంకా ఆ చిన్న చిన్న గ్యాప్లు వాళ్ళకి ఏదైనా అది కూడా పోతున్నట్టున్నారు. ఒక చిన్న ఇన్కన్వీన్స్ నాకైతే కనపడింది. మీరు జర్నలిస్ట్ గా అబ్జర్వ్ చేస్తుంటారు అనుకుంటాను. విజయమ్మ గారిలో కొంత ఏదో ఆ టైంలో నేను ఆ గ్యాప్ నా ద్వారా వచ్చి ఉండాల్సింది కాదు నా కొడుక్కి అనేది ఆమెలో కనపడింది. అంటే పశ్చాత్తాపం అనే చూపించే పెద్ద ప్రేమలో అర్థమవుతుంది. ఆ పశ్చాత్తాపం అని అన్ను. ఉమ్, అంటే ఆమెతో అందరిలో కలవడానికి అంతకుముందు విజయమ్మ గారు వస్తే రాజశేఖర రెడ్డి భార్య కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డిని విజయంలోనే చూసుకుంటారు అవును, డెఫినెట్లీ. సతీమణి కాబట్టి. ఉమ్, అలాంటి ఆమెని రావడం ఆ ఫోర్సు ఈ సభలో కొంచెం తగ్గింది. ఓకే. అంటే వీళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే ఆ టైంలో విజయమ్మ గారు అట్లా లెటర్ రాసి ఉండాల్సింది కాదు, ఉమ్, ఇంట్లో వచ్చి ఏమన్నా జగన్ తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు కొడుకు కాబట్టి, ఉమ్, కానీ బయటికి రాస్తే బలహీన పడతాడు కదా అనే భావన కుటుంబంలో వచ్చింది. అది కూడా ఆ విజయమ్మ గారి బాడీ లాంగ్వేజ్, ఆమె కూడా కొంచెం ఒక పక్క ఆప్యాయత, ఇంకో పక్క ఏదో తెలియని ఒక తేడా కనపడింది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే, వారి కుటుంబం ఐక్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఎలా చూస్తారు? దీనికి సంబంధించి అమరావతికి సంబంధించి నిధులకు సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి దాని గురించి కూడా కీలకంగా ఆయన కొన్ని చర్చలు చేశారు. నిధులు ఇవ్వాలని చెప్పేసి కేంద్రాన్ని కోరారు. దాంతోపాటు గత ప్రభుత్వంలో చేసినటువంటి కొన్ని లిక్కర్కి సంబంధించి కావచ్చు, లేదంటే మరొక వాటికి సంబంధించి కావచ్చు, ఆయన కూడా కొన్ని కంప్లైంట్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి?
అంటే ఒకటి గ్యారంటీ రాష్ట్ర సమస్యలు మాట్లాడుంటారు. ఉమ్, మిత్రపక్షాలు రెండోది రెండు రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ అంశాలు కూడా చర్చనీయాంశం అవుతాయి. ఉమ్, ఇప్పుడు రాజకీయ అంశాలకు పెద్ద ఫోకస్ లో ఉండకపోయి ఉండవచ్చు, ఎందుకంటే 6 నెలలు అయింది కాబట్టి ఉమ్, ఇప్పటికిప్పుడు రాజకీయ పరిణామాలు ఏమి తోసుకురావట్లేదు. ఉమ్, జగన్మోహన్ మీద ఆయన కంప్లైంట్ లెక్కర్ పైన ఏదైనా తప్పు జరిగితే ఆయనే చర్య తీసుకోవచ్చు చీఫ్ మినిస్టర్. దానికి ఏం కేంద్రం అనుమతి అవసరం లేదు, వాళ్ళ పని ఏం లేదు. ఉమ్, బట్ రాజకీయాలు ఏదైనా పెద్ద పెద్ద చర్యలు ఉంటే ఆయన ఖచ్చితంగా ఒకరు మాట్లాడుకుంటారు అనేది అనుకోవచ్చు. అది పెద్ద అంశం కాదు. కానీ బేసిక్ గా నేను అనుకుంటుంది, చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో ₹1 అదనంగా వచ్చినా సంతోషమే. ఉమ్, అదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు సాధించుకొస్తే ఆహ్వానించాల్సిందే. కానీ మీడియాలో వచ్చిన ఒక వార్త మాత్రం కొంచెం బాధ కలిగించిన అంశం. అదేంటంటే ఆ మీడియాలో వచ్చింది, నిజమో కాదో తెలియదు, ఒక పత్రికలో రాశారు. చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడేప్పుడు అది ఏమన్నా చేస్తారు, మెట్టల్ అనే ఒక పారిశ్రామిక ఇది స్టీల్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఉమ్, వాళ్ళకి ఈ ఓరన్ ఇది మైనింగ్, అది మైనర్ ఈ ఓర్ ఉంటుంది కదా, ఇప్పుడు ముడి ఇనుము, ఓకే, ముడి ఇనుము సరుకుకు సంబంధించినటువంటి అంశం. ఉమ్, దాన్ని కేటాయించండి ఉమ్, ఇది మిట్టల్కి అని ఓకే. అడిగినట్టుగా పత్రికలో వచ్చింది. ఉమ్, మరి విశాఖపట్నం డిమాండ్ ఏంటి? ఉమ్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కుగా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ప్రధాన క్రైసిస్ ఎదుర్కొంటా ఉన్నది ఈ ఐరన్ ఓర్ లేకపోవడమే. అవును, అవును, ఆ ముడి ఐరన్ ఓర్ ఉంటే ఉమ్, వాళ్ళ సమస్య అంతా పరిష్కారం అయిపోతుంది. విశాఖపట్నానికి లేవు ఉమ్, కాబట్టి ఒడిశా నుంచో ఇంకో చోట నుంచో ఆ కేటాయింపులు చేస్తే ఐరన్ ఓర్ వచ్చేస్తుంది, హ్యాపీగా అది నడుస్తూ ఉంటుంది, రాష్ట్రాలు తగ్గిపోతాయి, పెద్ద సమస్య ఉండదు. ఉమ్, ఆ డిమాండ్ తో ఏకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో ఉంటుందా ఉండదా అనే భయోందాలు ఒకవైపు ఉన్నప్పుడు ఉమ్, అసలు దీన్ని అడిగారో లేదో నాకు తెలియదు. ఆ పత్రికలో వచ్చిందో మిట్టలు అడిగినట్టుగా వచ్చింది. ఓకే. మిట్టలతో పాటు దానికి అడుగుంటే దాన్నే ఫస్ట్ అడగాలి, ఇప్పుడు పరిష్కారం కావాల్సింది. ఉమ్, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఆందోళన చేస్తున్నారు, దీనిపైన ఏదో ఒక స్టాండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. గతంలో చెప్పారు కదా జగన్ ఉన్నప్పుడు, ఒకటి మీరు కేంద్రంతో మాట్లాడండి, కొట్లాడండి, తేవాలి, అవసరం మీరు తీసుకోండి, ప్రైవేటీకరణ కుదరదని మాట్లాడారు. ఉమ్, మరి ఇప్పుడు ఏంటి మన స్టాండ్? ఓకే. ప్రైవేటీకరణ మేము వద్దంటామని చెప్పడం కాదు, అది ప్రతిపక్షంలో సాధారణ ప్రజలు ఊరినే చెప్తారు. ఇప్పుడు మీరు నిర్ణయించేవాళ్ళు కదా. ఉమ్, రెండో వైపు ఇంకొక వైపు ఏమవుతా ఉంది, కర్ణాటకలో అది కరెక్ట్ రా పత్రికల్లో వచ్చింది, కుమారస్వామి గారు సంబంధిత మంత్రి మాకు ఒక ప్రైవేటు ఆల్రెడీ ఉన్నది, దానికి సంబంధించి కొంత డెవలప్మెంట్ కోసం నిధులు విడుదల 15,000 కోట్లు, అవును, 15,000 కోట్లు విడుదల చేశారు. చేస్తామని చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రి, సహాయ మంత్రి కూడా స్టీల్ మినిస్ట్రీ అన్నారు, కరెక్ట్ రాంగ్. బీజేపీ మంత్రి ఉన్నారు, సహాయ మంత్రి, ఆయన కూడా స్టీల్ రిలేటెడ్ మంత్రిగానే ఉన్నారు కేబినెట్ లో. బొగ్గు వాటికి సంబంధించి ఉన్నారు. అవును, బొగ్గు మంత్రి కదా. ఇప్పుడు బొగ్గుకు సంబంధించి రిలేటెడ్ కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి విశాఖపట్నానికి ఎందుకు తీసుకురాలేదు? కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం చొరవ చూపాలి, లేదా తన వైఖరి మార్చుకోవడం అదని చెప్పాలి. గందరగోళం ఇంకా విశాఖపట్నం ఉండకూడదు. మీరు కేంద్ర ప్రభుత్వం లాగా ప్రైవేటీకరణ చేయదలుకున్నారా, అది ఎందుకో చెప్పేయండి, ప్రజలు ఒప్పించండి, లేదా దాన్ని నిలబెడతారా నిలబెట్టండి. కానీ ఇది సుదీర్ఘ కాలం పాటు ఆందోళన చేసుకుంటా పోతే రాష్ట్రానికి మంచిది కాదు. దట్టు తెలుగుదేశానికి కూడా చాలా మెడ చుట్టుకుంటుంది. ఈ రోజు అయితే ఓకే, ఇంకా పోనది రాజకీయ రంగు బులుగుంది అంటే మీ మెడకు చుట్టుకుంటుంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆచరణాత్మకమైన వైఖరిని తెలుగుదేశం పార్టీ తీసుకోకపోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఢిల్లీకి సంబంధించి ఇంకా సహజంగా ఆయన అమరావతికి సంబంధించి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి నేచురల్ గా దానికి నిధులకు సంబంధించి అడుగుంటారు. అదే విధంగా ఇంకా రాష్ట్రానికి సంబంధించిన నిధులు వీట కావాల్సినటువంటి అప్పులకు సంబంధించిన వాటి ఇట్లాంటి విషయాలు మాట్లాడుతారు. ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. బట్ చంద్రబాబు గారు బహిరంగ మాట్లాడితే విషయాలు తెలుస్తాయి. ఓకే, ఈ పవర్ ఛార్జెస్ కి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలకి ఇప్పుడు చేసినటువంటి పనితీరుకి చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఏంటి దీనివల్ల మళ్ళీ కూటమి సర్కార్ ఒక సెల్ఫ్ గోల్ వేసుకునే విధంగా ప్రయత్నించింది అనుకోవాలా, లేదంటే ఎన్నికల్లో గెలిచేంత వరకు ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకో మాట లాగా అయిపోయింది అనుకోవాలా? తెలుగుదేశానికి ప్రధానమైన ఆటంకం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళకి ఆటంకం. ఓకే, మామూలుగా అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నేనేం తప్పట్టు. అంటే పెంచడం అంటే ఒక మోత ఒక మేరకు, ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తిలో ఖర్చు పెరుగుతా ఉంది, నిర్వహణలో ఖర్చు పెరుగుతా ఉంది, మన అవసరాలు పెరుగుతున్నాయి. కాబట్టి నేచురల్ గా సమ్ పర్సంటేజ్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, వ్యవస్థలు నడిచేది పన్నుల ద్వారా. కాబట్టి ఇప్పుడు ₹500 ₹520, ₹510 దానికంటే విమర్శించవచ్చు, బట్ అర్థం చేసుకోవచ్చు. రీజనబుల్ అని పర్సంటేజ్, సమ్ పర్సంటేజ్ ఛార్జీల పెంపుని తప్పుపడాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీ ప్రత్యర్థులు కాబట్టి విమర్శించుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతోంది, పెరుగుదల శాతం ఎక్కువగా ఉంటా ఉంది.
మినిమం 1000 రూపాయలు 1200 వచ్చేది 1700 అట్లా 300 400 ఒక ఇంటి పైన పెరుగుతుంది. అవును. ఎందుకు పెరుగుతా ఉంది ఇదంటే ట్రూ అప్ ఛార్జ్. ఎందుకంటే సర్దుబాటు రుణం సర్దుబాటు ఛార్జీలు అంటారు. అంటే రైతులకు ఉచిత విద్యుత్తు, పేదలకు సబ్సిడీ కింద ఇవన్నీ ఉంటాయి కదా. ఇవేమో వాళ్ళకు ఉచితం సబ్సిడీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఈ డిస్కమ్లకి ఆ ఛార్జీలు ప్రభుత్వం ఇవ్వదు, జియో ఇచ్చేస్తుంది పేపర్లో, వైట్ పేపర్లో. దానికై ఖర్చు చేయాలి. నువ్వు రైతులకు ఉచిత విద్యుత్తు, అదే పేదలకు సబ్సిడీ విద్యుత్ అందించావు, బానే ఉంది. కరెంట్ ఉత్పత్తిలో వాళ్ళు ఉచిత విద్యుత్ ఇచ్చారు కాబట్టి ఖర్చు తగ్గుతుందా? దేనికైనా ఖర్చు ఒకటే కదా. ఆ భారాన్ని ఎస్పీడీసీఎల్ లాంటి డిస్కమ్లు మోయలేని భారంగా జరిపింది. దాంతో కొంత సర్దుకునే దానికోసం ఆ ఛార్జీలు కూడా కరెక్ట్ గా కట్టే వాళ్ళని తినేస్తారు. ఇప్పుడు ఇంటి ఛార్జీ కట్టే మీరు నేను ఎప్పుడు కడతా ఉంటాం. కట్టిన వాళ్ళపై మళ్ళీ సర్దుబాటు చేయాలి. మీరు ఇచ్చిన ఉచిత హామీలకు మీరే సర్దుబాటు చేసుకోవాలి. 22లో వచ్చిన లాస్ నుండి ఇప్పుడు వేస్తున్నారు. దాంట్లో చూపిస్తున్నారు 22వ సంవత్సరం 115 రూపాయలు ఒక ఇంటి పైన. అంటే వీటి పైన మీ వైఖరి గతంలో ట్రోఅప్ ఛార్జీ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా పనులు వేస్తున్నాడు. వేయకూడదు. మేము అధికారంకి వచ్చిన వెంటనే ట్రోఅప్ ఛార్జీలు రద్దు చేస్తాం. అవసరమైతే విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి మెరుగుపరిచి తగ్గిస్తాం. విద్యుత్ ఛార్జీలే తగ్గించేస్తాం, ట్రోఅప్ ఛార్జీలు ఏం కాదు. విద్యుత్ ఛార్జీలే తగ్గించేస్తాం లెవెల్లో ఆశలు కల్పించినారు. ఇప్పుడు ప్రజలు అదే అడుగుతారు కదా, విద్యుత్ ఛార్జీలే తగ్గించేస్తాం నా అనుభవంతో అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా తగ్గించకపోగా, అట్లే ఉంచకపోగా ట్రోఅప్ ఛార్జీలు జగన్ లాగా వేసేసి అంతగానే ఎక్కువ వేసేసి 15,000 కోట్లు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాదని చెప్పొచ్చు కదా, మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కదా. ఛార్జీలు పెరిగినాయి. ఎందుకంటే నేను కూడా దాదాపు నాకు కూడా 420 రూపాయలు అప్ టు 500 రూపాయల దాకా పెరిగింది ఒక నెలకు, ఒక ఇంటికి. అంటే నెలకి ఎక్కువ కదా, 50,000 సంవత్సరానికి 50,000 అయిపోతుంది కదా. ఇట్లే ఉంటుందా ఆ ట్రోఅప్ ఛార్జీలు నాకు తెలియదు. 300 రూపాయలు పెరిగినా 30,000 కదా నెలకు, సంవత్సరానికి. చిన్న అమౌంట్ ఏం కాదు. కానీ ఖచ్చితంగా ప్రజలు బాధగానే ఫీల్ అవుతారు. రెండోది, అన్నిటికన్నా మించి రింగ్ అనేది వినపడతా ఉంటుంది. నేను ట్రోఅప్ ఛార్జీలు వేయను, ఉన్నది తగ్గిస్తాను అని చెప్పి ఎలక్షన్ లో చెప్పింది వినపడతా ఉంటుంది. అది ఎక్కువ వినపడుతుంది ఇప్పుడు పెంచిన దానికన్నా. కానీ చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అస్త్రంగా ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. గతంలో మీరు ఆయన పని ఇదే చెప్పినప్పుడు ఆయన ఎందుకు చేయకుండా ఉంటాడు? తట్టు 6 నెలలు అయింది. ఆయన పార్టీ ఈ సోషల్ మీడియాలో అరెస్టులు వీటిపైన కొట్లాడేదానికన్నా దీనిపైన కొట్లాడితే ప్రజలు మా కోసం కొట్లాడుకుంటారు. సోషల్ మీడియాలో అరెస్టులు వాళ్ళ పార్టీ అనుకుంటారు, ఎంత కాదన్నా. కానీ విద్యుత్ ఛార్జీలు మా కోసం కదా. గతంలో రైతుల ధరనా కానీ విద్యుత్ ఛార్జీలు కానీ రేపు ఇంకోటి కానీ చేస్తే ఖచ్చితంగా ఈ రోజు ప్రతిపక్షం యాక్టివేట్ కావడానికి అధికార పార్టీ కారణం అవుతుంది. తెలుగుదేశం పార్టీ చేసే విధానాల కన్నా ఇదే విధానాలపైన గతంలో వాళ్ళు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్లే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెడగా ఉజుపుకుంటుంది. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అలాగే కూటమికి సంబంధించిన పార్టీలో తెలియకుండానే చాలా విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. పురుషోత్తం రెడ్డి గారు పార్టీలకు సంబంధించి అంటే వైసీపీ నేతలు ఎవరైతే ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారో వాళ్ళు అయితే టీడీపీలో, బీజేపీలో, జనసేనలో ఈ 3 పార్టీలో చేరుతూ ఉన్నారు. దీనివల్ల చాలామంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా ఒక నేత బీజేపీలో చేరడంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు కావచ్చు, లేదంటే మరి కొంతమంది వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దీన్ని చేరికలను కూడా ఖండిస్తూ వచ్చారు. ఏంటి ఇలా చేరికల వల్ల వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ ఆ పార్టీని డెవలప్ చేసుకుంటునే క్రమంలో పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి, గ్యాప్ పెరిగిపోతుంది. ఈ పొత్తు కూడా కుప్పకూలే పరిస్థితికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. బేసిక్ గా తెలుగుదేశం పార్టీకి అసలు సమస్య ఏంటంటే 3 పార్టీల కూటమి. తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ. ఆ పార్టీకే నియోజకవర్గానికి 5 మంది 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు. అది ఆ పార్టీ బలం. వాళ్ళే ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు సర్దుకుంటాడు, ఎమ్మెల్యే సీట్ అన్నాడు ఇంకో పదవులు ఇంకో 10 వాళ్ళే కొట్లాడుకునే పరిస్థితి. కొట్లాడుకోవడం మీన్స్ ఆ పార్టీ స్ట్రెంత్, అది ఎక్కువ మంది లీడర్స్ ఉండడం వల్ల. ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు. అధికారంలో వచ్చిన తర్వాత సహజంగా ప్రతి ఒక్కరూ మాకు అవకాశాలు కావాలని తెలుగుదేశం పార్టీలో వాళ్ళే అందరికి అవకాశాలు లేక కొంత ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళకి జనసేన తోడైంది, వాళ్ళకి అదనంగా బీజేపీ తోడైంది, ఇంకా 2 పార్టీలు అదనంగా తోడైంది. గతంలో మిత్రపక్షాలు ఎట్టున్నాయి, చంద్రబాబు నాయుడు గారితో ఇచ్చిపుచ్చుకునే ధోరణి. సార్ మాకు ఇది కావాలంటే వాళ్ళు ఉన్నంతలో ఇది ఇస్తామని. ఇప్పుడు అట్ట కాదు, మాకు ఇది కావాలని డిమాండ్ చేసే పరిస్థితులు ఉండరు. ఇక్కడ అదనంగా వచ్చిన సమస్య మీకింత నాకింత. గతంలో జనసేన అయినా తెలుగు బీజేపీ అయినా 2014 నుంచి 19 వరకు ఇలా అవసరాలు ఏంటి అడిగేవాళ్ళు, ఉన్నంతలో వాళ్ళు పరిశీలించి చేసేవాళ్ళు. ఇలా అడిగేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఇద్దరు కలిసి పంచుకుందాము, ఇద్దరు కలిసి తేల్చుకుందాము, నీకు 30% నాకు 40, అంటే ఈక్వలైజ్ డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చేసినారు. పైపెచ్చి ఇప్పుడు అధికారంకి వచ్చేసరికి జనసేన బీజేపీలో అంతకుముందు నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు అన్ని కమిటీలు వచ్చేస్తున్నాయి. ఎవరికి వాళ్ళు మేమే కమిటీ అండి, ఎందుకంటే అధికారం ఉంది కదా, చిన్న చిన్న పనులు అయిపోతాయని. ఎవరికి ప్రతి నియోజకవర్గంలో ఏడున్నబ్బా ఈ పార్టీ కొత్తగా వచ్చినాయి అనుకుంటాం మనమే. కొన్ని జిల్లాల్లో
ఆ నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్లు తప్ప పార్టీ ఉండదు. అవును. కానీ ఇప్పుడు ప్రతి మండలంలో మేము పలానా పార్టీ లీడర్ అంటున్నారు. కారణం ఏంటంటే పెరిగింది కాదు, వాళ్ళు ఉన్నోళ్ళే ఇప్పుడు చెప్పుకుంటారు, ఎందుకంటే చెప్పుకుంటే పనులు అవుతాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి. అధికారం ఒకటి ఇంత ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి అంటే ఇంట్లోనే ఒత్తిడి, తెలుగుదేశంకి ఒక ఒత్తిడి, అదనంగా 2 పార్టీలు ఒత్తిడి, ఇది జాలనట్టు మళ్ళీ వీళ్ళు ఆడిపోయి చేరితే పవిచి వీళ్ళు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు కాస్త 4 రూపాయలు సంపాదించుకుని అడిగి పోతారు. మంచోళ్ళు ఏం పోరు కదా, మంచోళ్ళు లేకపోతే కెపాసిటీ వాళ్ళు ఏమైనా ఉంటారు, వీళ్ళు పోయి మళ్ళీ ఆడికి గెలుస్తా ఉంటారు. అంటే మేము గెలుపుకోవడమే ఎక్కువైపోయిందంటే మళ్ళీ ఈ గెలుపుడు ఎందుకు అని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళది. అంటే ఖచ్చితంగా ఉన్న సమస్య కాకుండా వైసీపీ వాళ్ళు చేర్చుకుంటే అదనపు భారం కాక అదనపు సమస్యగా మారైపోతుంది తెలుగుదేశానికి. ఆ తెలుగుదేశం చాలా చోట్ల ప్రొటెస్ట్ ఉంది, మరి ఎందుకో కొన్ని చోట్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేరుతున్నా కానీ వైసీపీలో చేరిక వైసీపీకి లాభం, వైసీపీ నుంచి వెళ్ళిపోవడం తెలుగుదేశం వెళ్ళిపోయి, ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోతే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చేస్తారు. రెండోది వాళ్ళని చేర్చుకోవడం తెలుగుదేశానికి అదనపు సమస్య, తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి అది ఇంకెట్ట ట్యాకిల్ చేస్తారో చూడాలి కానీ ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఓకే ఓకే కానీ ఇక్కడ వాళ్ళకైతే ఇబ్బంది, రాబోయే రోజులు ఇది మరింత డ్యామేజ్ చేస్తుంది పార్టీని, 3 పార్టీలకి డ్యామేజ్ అయింది ఖచ్చితంగా. వీళ్ళ మీద ఘర్షణ వస్తుంది కదా, గతం వీళ్ళు తిట్టారు, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరారు, సరే వారి ఇష్టం, వాళ్ళ పార్టీ ఏమైనా చేరొచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో తెగేదాకా లాగాడు ఎవరు, జనార్దన్ గారు ప్రజెంట్ ఎమ్మెల్యే తెలుగుదేశం. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పని చేయాలంటే ఏడు వీలవుతుంది, పని చెప్పుకున్నంత ఈజీ కాదు కదా. పైపిచ్చి ఇప్పుడు అవసరం వచ్చింది, మాకే 164 సీట్లు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే మధ్యలో ఇంకో ఆయన చేర్చుకున్నారు అనుకోండి, ఆయన ఏం మామూలుడా బలమైన లీడర్ బాలినేని గారు. అంటే అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఒక దశ దాటితే కాదు, ఈ రోజు అడ్జస్ట్మెంట్ అంటారు, పక్కన కూర్చున్న తర్వాత మళ్ళీ నువ్వు నేను ఈక్వల్ అంటారు, మళ్ళీ ఈవుడు పైరువి వాడిదే. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలు ఖచ్చితంగా తెలుగుదేశానికి అదనపు సమస్యగానే ఉంటుంది. ఓకే ఓకే ఇంకొకటి, జగన్ నోటి నుంచి జమిలీ ఎన్నికలు అనేటువంటి ఒక మాట వచ్చింది, ఆయన చాలా కీలకంగా దాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఖచ్చితంగా మీరు ఎవరు అధైర్యపడొద్దు, తొందరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, మనం అధికారంలోకి వస్తామంటూ కూడా కార్యకర్తలకు జోష్ ఇచ్చేటట్టు చెప్పాడు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు జమిలీ ఎన్నికలకు సంబంధించి. అంటే ఇది ఏమన్నానంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఉండి గట్టిగా మాట్లాడుతున్నారా ఈ అంశాన్ని పదే పదే వైసీపీ, లేదంటే కేడర్లో ఒక ఉత్తేజం తీసుకురావడానికి మాట్లాడుతున్నారు అనుకోవాలా? తదుపరి ఎన్నికలు వచ్చేంత వరకు జమిలీ మారుమరోగుతా ఉంటుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఎప్పుడు వస్తుందో మోడీ గారికి అమిత్ షా గారికి తప్ప బీజేపీ వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. కానీ జమిలీ ఎన్నికలు పక్క, అది ఎప్పుడనే తెలియదు, అది 26, 27, 29 ఆ పైన మనకి ఎవరికి తెలియదు. కానీ జమిలీ అయితే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ బిల్ ఇంట్రడ్యూస్ చేసేసినారు, జేపీసీ వేసేసినారు. బిల్ ఎవరైతే జమిలీ పట్ల డ్రీమ్ ఉందో బీజేపీ వాళ్ళు జమిలీ 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 అంటారు, ఎప్పుడో చెప్పరు. ఇప్పుడు జమిలీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా పెడతారు, ఎందుకంటే 20 జమిలీ అంటే 2 ఏళ్ళ ముందు వస్తుంది అనుకుంటే 27 అంటే 27 అంటే 26 పూర్తి అయిపోయిన వెంటనే జరుగుతుంది. అంటే ఎన్ని రోజులు ఇప్పుడు 20, 24 పూర్తి అయిపోయింది, 25, 26 2 ఏళ్ళు పూర్తి అయిపోతే ఎలక్షన్స్ జమిలీ అయితే 2 ఏళ్ళు అంటే 1 ఇయర్ పూర్తి అయితే ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ గా కేడర్ 5 ఏళ్ళు అనుకో, మళ్ళీ 29 ఎలక్షన్ అనుకో, ఇంకో 2-3 ఏళ్ళు ప్రశాంతంగా ఉందాం, మన జగన్ అనేది చెప్తా ఉంటారులే, మన ఏదో కొంచెం ఇంటి పనులు ఆ పనులు చేసుకుంటా స్థిరపడదాం, మళ్ళీ చూసుకుందాం అని నిర్లిప్త వస్తుంది, భయం కూడా వస్తుంది, ఇంకా 4 ఏళ్ళు లేగాలి కదా. ఇంక 2 ఏళ్ళు ఎలక్షన్ వచ్చింది అనుకో, 2 ఏళ్ళు కొంచెం కష్టపడి ఉంటే మళ్ళీ వచ్చేస్తాము, ఎవరికైనా గెలుస్తామనే ఓపికన పనిచేస్తారు, కాబట్టి గెలిచిపోతాము, కాబట్టి రేపటి నుంచి పరిగెద్దాం అనుకుంటారు, అప్పుడు పోరాటాలు పెరిగిపోతాయి, పార్టీ యాక్టివేట్ అయిపోతుంది. ఇది తెలుగుదేశానికి ఇరిటేషన్. ఇప్పుడు పోనీ జమిలీ రాదు అని ఖండించేద్దామా అనుకుంటే ఊరికి చంద్రబాబు గారు రేపు జమిలీ రాదంటే కుదరుతుందా? జమిలీ ఆయన కూడా జమిలీ వస్తుంది గత 29లో వస్తుంది అంటాడు, జమిలీ రావచ్చు అది 27లో రావచ్చు అని జగన్ అంటాడు. ఈ కన్ఫ్యూజ్ బీజేపీ వాళ్ళని చెప్పాల్సిన బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమీ చెప్పరు, ఎందుకంటే ఇప్పుడు ఏపీ బీజేపీ వాళ్ళు చెప్పారు అనుకో జమిలీ ఇప్పుడు రాదన్నారు అనుకోండి, వాళ్ళు ఈ డ్రీమే దెబ్బతినేస్తుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్తానే ఉంటారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి 27 వరకు జమిలీ అంటాడు, ఒక పొరపాటున 27 జమిలీ రాలేదనుకో మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎలక్షన్, 29 గ్యారంటీ, మళ్ళీ 1 ఇయర్ కదా మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు 27 వరకు యాక్టివ్ అయిన మళ్ళీ 21 ఇయర్ యాక్టివ్ గా ఉండకుండా. కాబట్టి జమిలీ అన్నది వైసీపీకి ఒక రకమైన ఆక్సిజన్ లాంటిదే, అదనపు బూస్ట్ లాంటిదే. రెండోది ఇంకా రేపటి నుంచి విజయసాయి రెడ్డి గారు జమిలీ జాపీలో మెంబర్, జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్. కాబట్టి మేము అదే చర్చిస్తున్నాం రోజు అంటాడు ఆయన. ఆయన బయటకు వచ్చిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా దీని గురించి మాట్లాడారంటే వాళ్ళకేమో కూటమికేమో భయం వేస్తా ఉంటది, వీళ్ళకేమో ఎనర్జీ వస్తా ఉంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో
జమిలీ లేదనుకో, ఆయనకేం తెలుసు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను జేపీఎస్సీలో మెంబర్ అంటాడు విజయసాయి రెడ్డి గారు. ఉమ్. ఈ రెండు కాదని చెప్పే వాళ్ళు చెప్పరు, బీజేపీ వాళ్ళు చెప్పరు. ఓకే. కాబట్టి జమిలీ అన్నది తెలుగుదేశం భయపడదు, ఇరిటేషన్. ఉమ్. ఇప్పుడు 27కు వస్తుంది ప్రభుత్వం కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద తప్పులు ప్రశ్నించడం తప్ప ఆయనకి ఇంకొక పని ఉండదు, ఉమ్. సమాధానం చెప్పే పని ఉండదు, ప్రశ్నించే పని ఆయనకు ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పాలి, జగన్ ప్రశ్నించాలి, ప్రజలు మెప్పు పొందాలి, పరిపాలించాలి. 36 సమస్యలు ఉన్నాయి, అధికారంలో ఉండేవాడికి ఎప్పుడు సమస్య. 29 వస్తే తన పరిపాలన రూట్ ను ఒక రకంగా పెట్టుకుంటాడు, 27 వస్తే పరిపాలన పద్ధతులు మార్చుకోవాలి, పైకి చెప్పరు, వృత్తిగా మార్చుకోవాలి, ఎలక్షన్ యాక్టివిటీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలక్షన్ యాక్టివిటీకి ఈ రోజు నుంచి వెళ్ళాడు అనుకో, 27కి వచ్చాక అన్ని అయిపోతాయి, ఖాళీ అయిపోతుంది బడ్జెట్, మళ్ళీ బండిగా నడవదు. అలాగని వదిలేసి 29 అని నమ్మకం పెట్టు అనుకో, ఇప్పుడు నుంచి టైట్ గా అనుకో, 27 ఎలక్షన్ చేసినట్టే మొత్తం ముచ్చుకోవాలి. కానీ అధికారంలో ఉండే వాళ్ళకి ఈ ఒత్తిడి ఉంటుంది, అది చంద్రబాబు గారు ఉంటుంది. వాడు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ కార్యకర్తలు యాక్టివ్ అయిపోతారుగా, అవుతున్నారు. అలాగే జగన్ గారు కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొత్త వాళ్ళకి అపాయింట్ చేస్తూనే ఆయన కూడా ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, మీరు అందరూ ఈ లోపు పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. వైసీపీ సాధారణంగా యాక్టివ్ అయిపోతుంది, త్వరగా వచ్చేస్తే మళ్ళీ గెలుస్తామని. తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ యాక్టివ్ అయిపోతారు దేనికి? ఈ మనం మంచో చెడ్డో ప్రజలకి ప్రజాసేవ చేసేవాడు ప్రజాసేవ, సొంత సేవ చేసుకుని సొంత సేవ 2 ఏళ్ళు చేసుకోకపోతే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది? ఆ పనిలో బిజీ యాక్టివ్ అయిపోతారు. బట్ ఒత్తిడే పెరిగిపోతుంది చంద్రబాబుకి, ఇంక 2 ఏళ్ళు ఉండేది మాకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు మీకు అశోక్ అనే ఆయనకి ఈ రోజు పదవి అడుగుతాడు, నెక్స్ట్ అశోక్ అంటాను, కానీ 27 అన్నా అనుకుని ఒప్పుకో కదా, నాకు నెక్స్ట్ ఆడ సార్ ఉండేది 27 ఎలక్షన్, నాకు ఇప్పుడే చేయాల్సింది అంటారు. కాబట్టి ఈ ఒత్తిడి చంద్రబాబు నాయుడుకి అనేక ఒత్తిడి ఉంటాయి, జగన్ కి ఏ ఒత్తిడి లేదు, విమర్శించడం తప్ప. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు జమిలీ నామస్మరణ మానడు, ఇది నాన్నతానే ఉంటుంది అది వచ్చేంత వరకు. ఓకే ఓకే ఓకే. ఇంకోటిసారి ఎన్నికల కమిషన్కి సంబంధించి వాళ్ళ తీరేంటో అర్థం కావట్లేదు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటో కన్ఫ్యూజింగ్గా ఉంటున్నాయి. ఇటీవల దీని మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది, అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ వాళ్ళు ఒక పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్ట్రల్కి సంబంధించి దాని మీద కూడా వాటిని తీసేయడాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఏంటి ఈ ఎన్నికల కమిషన్ చర్యలు ఏంటి? వాళ్ళు కనీసం అభ్యర్థి అడిగినట్టు కనీసం మాక్ పోలింగో లేదంటే దానికి సంబంధించి రీవెరిఫికేషన్ కూడా చేసే పరిస్థితి లేనప్పుడు ఇది డైరెక్ట్గా ఒక పార్టీలకో లేదంటే ఇంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంఘంగా ఉండి ఒక పార్టీకి సపోర్టెడ్గా ఉంటున్నట్టు ఈ పార్టీలు ప్రచారం చేయడం వల్ల వాటి మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయతను, దాని స్వతంత్రతను రాను కుదించేస్తున్నాయి ప్రభుత్వాలు. టిఎన్ శేషన్ కాలంలో ఎలక్షన్ కమిషన్ అంటే ఇట్లా ఉండాలి, రాజకీయ పార్టీలు భయభ్రాంతులు గురయ్యేగా చేశాడు, హెచ్చరికలు చేసినాడు, ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఈ రోజు పోస్టర్లు లేవంటే ఆ రోజు నుంచి కారణం. తర్వాత లింగ్డో గారు బాగా చేశారు. ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా ఆయన వ్యవహరించాడో అధికారంలో వాళ్ళకి ఇబ్బంది పడ్డారో వెంటనే ఏం చేశారు, ఆయన తోడు 2 వేసినారు. కమిషన్ ఒకడే ఎలక్షన్ కమిషన్ ఉండేవాడు, దాన్ని 2 చేసినారు. 2 చేసేసి ఏం చేస్తారు, మెజారిటీని ఉంటారు, ఆయన ఏం చేసి 2 అయితే వ్యతిరేకించేది. ఆ రకంగా ఆయన అడ్డుకునే ప్రయత్నం ఆ రోజు నిర్గాచినారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ అధికారం చేత 3 ఉంటారు ఎలక్షన్ కమిషనర్స్. ఈ 3లో కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీలో ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రతిపక్ష నాయకుడు మరియు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చేసినారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని పక్కకు పెట్టి ప్రధానమంత్రి కేబినెట్ నామినేట్ చేసి ఆయన ఒకరిని పెట్టారు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు సీజే ఉంటే ఒక పార్టీకి అనుకూలంగా పెట్టరు, కొంచెం మధ్యవాదిగా ఉన్న పెడతారు. ఇప్పుడు 3 అయినారు కమిటీలో, ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒకటే అవుతారు కదా, వాళ్ళిద్దరు ఒకటే కదా. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వం యొక్క పెత్తనం మళ్ళీ వచ్చేసింది. ప్రతిసారి అప్పుడు ఎలక్షన్ టిఎన్ శేషన్ అధికారాలని ఆయన్ని భరించలేక 2 చేసేసి ఆయన పాత్రను ఇండైరెక్ట్ గా తగ్గించినారు. ఇప్పుడు ఎంపిక చేసే కమిటీలో సీజే లేకుండా చేసి వీళ్ళే పెట్టుకొని మళ్ళీ మాదులు తీసుకొచ్చారు. ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రతను తగ్గిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఏ తప్పులు జరిగినా, విమర్శ వచ్చినా వాటన్నిటికీ ఓపికగా నిజాయితీగా సమాధానం చెప్పకపోతే ఎలక్షన్ కమిషన్ మీద విశ్వసనీయత దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నమ్మకం కాబట్టి విశ్వసనీయత ఉండాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వ్యవహరించే తీరు, దాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు వల్ల దాన్ని ఇండిపెండెన్సీ కోల్పోతా ఉంది, దాని విశ్వసనీయత కోల్పోతా ఉంది. ఇదే ప్రజాస్వామ్యం చాలా ప్రమాదం. అది వీలైన త్వరగా మార్చుకుంటే మంచిది. ఓకే ఓకే. ఇంకోటి సార్, కంక్లూడ్ చేస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాన్ని మాట్లాడి క్లోజ్ చేద్దాము. ఈరోజు తెలంగాణకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ సమావేశమయ్యారు. ఆ సమావేశాన్ని మీరు కూడా సుదీర్ఘంగా చూస్తూ వచ్చారు.
ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి ఇద్దరితో క్లోజ్ చెప్పే అవకాశం ఉందా? కానీ ఆయన ఏదైతే అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో వాటికి కట్టుబడే ఉన్నారు. నేను అదే చేస్తానని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఈరోజు సినిమా పెద్దలు వారితో కలవడం మంచిదే. ఏదైనా మంచి మార్పులు దానికి ఏదో కమిటీ గడేసి సినిమా పరిశ్రమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ సినిమా పెద్దలు అనేవాళ్ళు సినిమా రంగాన్ని అన్నిటికీ పెద్దలు కాదు, పెద్దలకు పెద్దలు వాళ్ళు. అంటే వాళ్ళ బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ ఒక బ్యాచ్ ఉన్నారు కదా, నేషనల్ హీరోలు, ఇంటర్నేషనల్ హీరోలు, 1000 కోట్లు 500 కోట్లు పెట్టిన సినిమా హీరోల సమస్యలే వీళ్ళ సమస్యలుగా మారిపోతాం. ఇలా బిగ్ షాట్స్ అంతా వాళ్ళే కదా, వాళ్ళ చుట్టూ నడుస్తా ఉంది. అంతే సినిమా పరిశ్రమలకు వీళ్ళు ప్రతినిధులుగా ఉండలేకపోతున్నారు. ఏదైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తాం, మా సినిమా అన్ని థియేటర్లో ఒకే రోజు రిలీజ్ చేస్తాం, 4-5 రోజులు ఇల్లు ఆడుకుంటున్నాం, బాగున్నా బాగాలేవన్నా జనం చూసి రావాలి అంటే అన్ని థియేటర్లు ఒకటే వస్తే నువ్వు నేను అన్ని అదే చూడాలి, బాగున్నా బాగాలేకున్నా. రెండోది మా ఇష్టం వచ్చినట్టు థియేటర్లు పెంచి, ఎందుకంటే మేము 1000 కోట్ల సినిమా రావాలి వారం రోజుల్లోనే, 100 రోజుల సినిమా ఆడదు అని వాళ్ళ ఆ 4-5 సినిమాలే ప్రపంచంగా మారిపోతాం. ఈ మాటున్న చిన్న పరిశ్రమలు నష్టపోతున్నాయి. ఈ పరిశ్రమ ఈ నేపథ్యంలో జయవంత్ రెడ్డి గారి డెసిషన్ నేను స్వాగతించేది ఏంటంటే, ఆయన కట్టుబడి ఉన్నాడు చూడు, ఖచ్చితంగా రేట్ల విషయంలో కానీ షోల విషయంలో నేను మారనంటున్నాడు. అట్లా ఉంటే మంచిది, అది ఏడవసర పరిష్కారం కావాలి. కాబట్టి ఇదొక అంశం. అయితే రేవంత్ రెడ్డి గారికి ఒక చిక్కు ఉంది. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు పక్కన పెడితే ఒక రాజకీయ విమర్శలు అయితే వచ్చేసినాయి. ఆడ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారే ఉంటారు, ఆయన నీ పేరు చెప్పలేదు కాబట్టి ఇగో హర్ట్ అయి నువ్వు అరెస్ట్ చేయించినావు అని ఆయన మాట్లాడేస్తున్నాడు. అది వెళ్ళిపోయింది మెసేజ్. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఆయన శిల్పారావు ఇంటికి పోయినాడు కాబట్టి ఆయన దగ్గరుండి రేవంత్ రెడ్డి గారు చెప్పి చేయించారని ఈ మెసేజ్ వెళ్ళిపోయింది. నేనైతే ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేయించారంటారని నేను అనుకోని, ఆయనకు అవసరం కూడా లేదు. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ 2 మెసేజ్లు వెళ్ళింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేపు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవబోతా ఉంది, రెండో వైపు రామ్ చరణ్ గారి సినిమా, ఒక పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం, ఇంకో పక్క చంద్రబాబు, ఇద్దరు కుటుంబాలతో రేవంత్ రెడ్డి గారు బాగున్నాడు. ఇప్పుడు గాని ఆ మాటను కానీ వెనక్కి తీసుకుంటే అల్లు అర్జున్ అప్పర్ హ్యాండ్ తీసుకుంటాడు. ఎందుకని? అల్లు అర్జున్ బయటికి రాకపోవచ్చు, కానీ ఆ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ ని కావాలని ఇబ్బంది పెట్టారు వీళ్ళు. ఇష్యూ వేరే ఉంటుంది, కానీ ఆయన అనేసినాడు కదా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదని శపథం చేసేసినాడు. ఆయన శపథం ఏడ మర్చిపోతారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనున్నంత వరకు క్వశ్చనే లేదని ఆయనే చెప్పేసినాడు. ఇది బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు కానీ వెనక్కపోతే అర్జున్ విషయంలో చేసిందన్నీ దీనికి సంబంధం లేకపోయినా ఓ ఇందుకే చేసినాడు అని చెడ్డ పేరు రేవంత్ రెడ్డి మూడు కట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ రోజు ఎందుకు అంత గట్టిగా మాట్లాడినా అంటే, ఆయన నిలబడాల్సిన పరిస్థితి, నిలబడితే మంచిది. అల్లు అర్జున్ ఎపిసోడ్ లో జరిగినటువంటి విపరీత పోకడలు అదర్ దెన్ ఆ కేసుకు సంబంధం లేకుండా జరిగిన రాజకీయ పరిణామాల రీత్యా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఒత్తిడికి గురి కాక తప్పదు. అందువల్ల ఆయన స్టబన్ గా ఉంటున్నాడు. ఆయనకి అనివార్యం. పొరపాటును కానీ ఆ 2 సినిమాలకు కానీ ఇచ్చేసినారంటే ఖచ్చితంగా ఈ బయట జరిగిన ప్రచారాలు ప్రజలు విశ్వసించి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి చెడపేరు వస్తుంది. ఓకే, మీరు ఆ విజువల్స్ కూడా చూసుంటారు. ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వెళ్ళి కలవటం, మాట్లాడటం ఇవన్నీ. నాకు ఇప్పుడు ఇదే విజువల్ చూస్తుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ మనం కంపేర్ చేస్తే ఇప్పుడు ఎవరిది తప్పనాలి? అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరినీ పిలిపించుకున్నారు, దందాలు పెట్టించుకున్నారు, బతిమలాడించుకున్నారు అని చెప్పేసి పదే పదే రాజకీయంగా మాట్లాడినటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు ఇప్పుడు నోరు మెదపట్లేదు? ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ సినిమా రేట్ల కోసమో టికెట్ల కోసమో వెళ్ళి ఇప్పుడు బతిమలాడటమో బామాడటమో లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల గురించో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ గతంలో మాట్లాడినటువంటి ఆ లీడర్లు కావచ్చు, గతంలో మాట్లాడినటువంటి ఆ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు పురుషోత్తం రెడ్డి గారు? నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందాగా వ్యవహరించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దండం పెట్టాడు. ఇప్పుడు నేను మీకు కనపడితే దండం పెడతా. దండం పెట్టడం సంస్కారం కదా. దట్టు ఆ పక్కుండేది బాస్, వ్యక్తిగత బాస్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఎవరు ఆ సీట్లో ఉన్నా ఆ సీట్కి ఇచ్చే గౌరవం ఇస్తారు. నేను పెద్దోన్నా చిన్నోన్నా కాదు. ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి పోయి దండం పెడతాడు. ముఖ్యమంత్రి కన్నా చిన్నోడు కూడా ప్రధానమంత్రి ఉండొచ్చు. కొన్ని దశల్లో ముఖ్యమంత్రి పాపులర్. ఇప్పుడు జ్యోతి బసు కూడా ఉన్నారు. జ్యోతి బసు గారితో పోల్చుకుంటే ఆయన ఉన్న కాలంలో ప్రధానమంత్రి ఆయన కన్నా తక్కువలే. ఆయనకున్న క్యారెక్టర్ ఇచ్చా. ఆయన బెంగాల్కి ప్రధానమంత్రి పోతే దండం పెట్టడా, నాకు చిన్నోళ్ళు అంటాడా? కాబట్టి దాన్ని కేవలం జగన్ మీద ఉన్న కోపంతో ఒక ఉదాహరణ మనకు పాపులర్ రాలేదు కానీ నేను చెప్తాను. సీఎం దగ్గర డాక్టర్ హరికృష్ణ అని ఒక ఉండేవారు, ఎవరు, ఒక ఓఎస్డి. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం గాని పేర్ని నాని గారు చెప్పిన 2 సమాచారాలు చూస్తే జగన్ ఎంత హుందాగా ఉన్నాడు వాళ్ళతో అనేది. వాళ్ళు 2 ఉదాహరణలు ఏం చెప్తాడు?
బసవతారకం ట్రస్ట్ కి సంబంధించి ఉమ్, ఒక బిల్లు పెండింగ్. బసవతారక ట్రస్ట్ బాలకృష్ణ గారే చూస్తారు. అవును. ఈ విషయం మీద వస్తే బాలకృష్ణ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, ఉమ్, ఈ విషయం మీద బిల్లులు పెండింగ్ అంటే ఆయన చెప్పిన మాట, బాలకృష్ణ గారు ఎప్పుడైనా కలవచ్చు, కానీ దీనికోసం నన్ను కలవాల్సిన అవసరం లేదు. పైపెచ్చు ఆయన రాజకీయంగా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి, దీనికోసమే బాలకృష్ణ దిగొచ్చే జగన్ అడిగాడు, దాని కారణంగా జగన్ ఇచ్చాడంటే ఆయన గౌరవానికి నష్టం. చిన్న చూపుగా కాబట్టి ఉంటది, అవును. ఆయన చెప్పింది చేసేయండి. ఉమ్, ఆయన కలవాలి అపాయింట్మెంట్. తర్వాత పేరు నాని గారు చెప్పిన లెక్క ప్రకారం ఆయన సినిమా ఏదో రిలీజ్ అవుతుంది అనుకుంటా జగన్ గారు వచ్చిన తర్వాత. అవును, ఆ టైంలో, అవును. ఆ టైంలో కలవాలనుకుంటున్నాడు అని ఆ టీం, బాలకృష్ణ గారా లేదా తెలియదు కానీ ఇతరులు ఎవరో కలవాలనుకుంటారంటే ఈ పేరుతో బాలకృష్ణ గారికి అపాయింట్మెంట్ వద్దు, జగన్ గారు చెప్పిందంటూ ఈ పేరుని నాని గారు చెప్పినారు. ఓకే. అంటే ఏమని, ఆయన బాలకృష్ణ లాంటి పర్సనాలిటీ, అందులో ప్రతిపక్ష నాయకుడు కదా, నా దగ్గరకు వచ్చి నా సినిమా కోసం అడిగినట్టుగా నేను ఇచ్చినట్టుగా ఉంటే అది మీ ఇద్దరికి గౌరవం కాదు. కాబట్టి ఆయన ఏం కోరుకుంటారో ఆ టీం అవన్నీ చేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్. కాబట్టి అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిని వీళ్ళు రాజకీయ వ్యతిరేకతతో ఏది పడితే అది విమర్శించడం, ఏది పచ్చాడు దండం పెట్టిన దాన్ని. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సన్మానాలు చేయలేదా? ప్రతి ఒక్కరు బొకేకి ఇచ్చారు, ప్రతి ఒక్కరు సాల్వాలు కప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఎవరు బొకేగడ కప్పినట్లేరు. ఆయన అందరికి పైపించి అందరినీ అన్న అని పిలుస్తాడు, పులివెందులకు అలవాటు కూడా. అందరినీ అన్న అని పిలిస్తే వాళ్ళు సార్ అని పిలిచినారు. కాబట్టి వీళ్ళందరూ చాలా ఆప్యాయంగా పలికించి తప్పట్లో కొట్టి బయట వచ్చి అందరూ మాట్లాడారు. కారు దిగేసి కారు దగ్గరకు చిరంజీవి గారు కారు ఎత్తుకు, ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఇంటికి ఎటు తీసుకెళ్లాడు. అవును, సీఎంకి వచ్చేటప్పుడు సీఎం ఆయన ఒక నటుడు, ఇంటికి వచ్చేసరికి ఆయన గెస్ట్. అందువల్లనే ఇదిలోకి వచ్చి కారుకు వచ్చి ఎక్కించుకోయాడు. ఇల్లు వేరు, ఆఫీసు వేరు. అవును. అంటే ఇదంతా ఉండగా కూడా ఇంత దారుణంగా మాట్లాడారంటే అది వారికే నష్టం. ఈ రోజు కనపడుతుంది కదా, అదే నేను ఉంటుంది రేవంత్ రెడ్డి గారి మీద ప్రభావం అంతా పడిపోతుంది అనవసరంగా. ఎందుకంటే పాపం ఆయనేమో పద్ధతిగా ఉన్నాడు, ప్రతిదాన్ని దాంతో పోల్చుకోవడం. ఇదంతా గతంలో ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు, గతంలో ఏమన్నారు, నాడు నేడు అయిపోయింది. ఏదైనప్పుడు కూడా ఇది విపరీత పోకట్లకు పరాకాష్ట. బట్ రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయే నిర్ణయం మాత్రం ఖచ్చితంగా సంచలనాత్మకంగా ఉంటుంది, ఒక మార్పుకి అయితే దారితీస్తుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు అందరూ. చిరంజీవి గారు కలవపోవడం వెనక ఏమన్నా రాజకీయంగా ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, మెగా ఫ్యామిలీ అసలు స్పందించట్లేదు, ఇలాంటి చర్చలు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా రేవంత్ రెడ్డితో సమావేశానికి కూడా ఆయన రాని పరిస్థితి ఉంది. సో ఏంటిది, దీన్ని రాజకీయంగా ఏమన్నా చూసే అవకాశాలు ఉన్నాయా? నెంబర్ 1 అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇంత వివాదంతో వాళ్ళ చుట్టూ నడిచింది కాబట్టి అవుతుంది. బట్ నేనైతే రేవంత్ రెడ్డి గారికి చిరంజీవి గారికి గ్యాప్ లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, అల్లు అర్జున్ ఎపిసోడ్ లో ఏమైనా హర్ట్ అయినాడా చిరంజీవి గారు అని అనుకుంటే వాళ్ళ తండ్రే పోయినాడు, అల్లు అరవింద్ పోయినట్టున్నాడు. అవును, పోయాడు, ఆయన వచ్చాడు. ఇంక వాళ్ళ తండ్రి పోయిన తర్వాత ఇంకా క్యాప్ ఏ ఉంది, కాబట్టి చిరంజీవి గారికి వచ్చిన పంచాయతీ ఉంది. తండ్రే నెంబర్ 1 కదా అల్లు అర్జున్. కాబట్టి అల్లు అర్జున్ ఎపిసోడ్ వల్ల చిరంజీవి గారు పోకపోయినాడు అనేది కాదు. రెండోది, ఆయన గ్యాప్ కూడా రేవంత్ రెడ్డితో లేదు. కాకపోతే ఇంత ఎపిసోడ్ జరిగింది, రెండో సినిమా రంగానికి ఆయన ఒక పెద్ద మనిషి. అవును, పోకపోతే ఎందుకు పోయినాడబ్బా అనేది క్వశ్చన్ మార్క్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఏమన్నా అది ముగిసిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో అయితే దీనివల్ల ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ తప్పు అని ఎవరైతే మాట్లాడారో, అదంతా అబద్ధం అని ఎవరైతే మాట్లాడారో, ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది నిజమేంటో, గతంలో జరిగింది ఏంటో, ఇప్పుడు జరుగుతుంది ఏంటో కూడా బయటకు వస్తుంది. 100% చరిత్ర ఎప్పుడు చెప్తుంది కదా. ఇప్పుడు మనం ప్రారంభంలో విద్యుత్ ఛార్జీల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, వాళ్ళు మెడ జుట్టుకునింది ఏంటి అంటే పెంచింది కాదు. ఎలక్షన్ మీద మనం ఏం చెప్పినాం విద్యుత్ ఛార్జీ గురించి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే మనం రాజకీయ నాయకుడు చేసే ప్రతి చర్య ఈ రోజుకి లాభ నష్టాలు ఉండొచ్చు కానీ అది రికార్డ్ అయిపోతుంది. కాబట్టి ఆ రికార్డ్ అయిపోయేదాన్ని ఎట్టబట్టి అటు మాడితే ఇప్పుడు అదే కదా చర్చనీయాంశం అవుతుంది. ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.